బాల్మెన్సీ ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. సర్వే జన సుఖినో భవంతు. మనం భీమవరంలో ఉన్నామండి, జంట కాలువల దగ్గర. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇదే జంట కాలువలు, కైకలూరుకి వెళ్ళే రూట్లో ఇది ఉంటుంది. ఇక్కడ ఒక జంట కాలువల పక్కనే ఎదురుగా రామాలయం ఉంది. ఇది శ్రీ కాశీ అన్నపూర్ణ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది ఎంట్రన్స్ చిన్నదిగా ఉన్నప్పటికీ లోపల చాలా పెద్ద దేవాలయమేనండి. 1960s ఆ టైంలో కట్టారని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఈ టెంపుల్లో విశిష్టత ఏంటంటే, కాశీ అన్నపూర్ణేశ్వర మాత మరియు శివాలయం, అలాగే విఘ్నేశ్వరుడు ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ ఇది విఘ్నేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ. అలాగే ఈ వెస్ట్ గోదావరిలో ఎక్కువ బోరింగ్ పంపులు ఉంటాయి వాటర్ కోసం, అది కూడా కనిపించింది మీకు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, 2 శివలింగాలు, అలాగే ఒక నంది విగ్రహం బయట ఉంది. లోపల కాశీ అన్నపూర్ణేశ్వర స్వామి అమ్మవారు ఉన్నారు. మనం ఒక్కసారి, ఇదేనండి గర్భగుడి. చాలా చిన్నగా ఉంది టెంపుల్, అయినా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఎక్కువ టెంపుల్స్కి మంచి మంచి పెయింటింగ్స్, స్వామివారిని పెయింట్ చేసి ఉంచుతారు. లక్ష్మీదేవి, సాయిబాబా, శివుని విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. సో మీకు ఎందుకు 2 శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ముందుగా మన వీడియోని లైక్ చేసేసేయండి, ఎందుకంటే ఇట్లాంటి చిన్న దేవాలయం కూడా చూపెట్టే ఛానల్, ఏకైక ఛానల్ మన బాల్మెన్సీ ఛానల్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ విగ్రహ రూపంలో కూడా శివుణ్ణి ప్రతిష్ఠించారు. పక్కనే విఘ్నేశ్వరుడి టెంపుల్ కూడా ఉంది. ఇదిగోండి అమ్మవారి విగ్రహం. జై మాత అని కామెంట్ చేయండి అమ్మవారిని చూసిన వెంటనే. ఇలా బయటకు వచ్చిన వెంటనే మీకు ఇక్కడ ఒక కాలువ కనిపిస్తుందండి, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చుట్టుపక్కలే 3-4 టెంపుల్ ఉన్నాయండి. ఈ టెంపుల్ ఎదురుగా రామాలయం, బయటకు వచ్చిన వెంటనే వెంకటేశ్వర స్వామి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.